మనిషి గారు మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి 2011 జనగణన ప్రకారం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కలిపి 73.74% అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ఇది రాష్ట్రంలో రెండో అత్యధిక మరియు రాష్ట్ర సగటు 67.41% మరియు జాతీయ సగటు 73.3% కంటే ఎక్కువ. కృష్ణా జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.3%గా ఉంది మరియు మహిళల అక్షరాస్యత 69.18%గా ఉంది. ఈ రెండు జాతీయ సగటుకు మించి ఉన్నాయి. రెండో ప్రశ్నకు అధ్యక్ష, కృష్ణా జిల్లాలో 2022 కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పఢనా లిఖనా అభియాన్ ఈ కార్యక్రమం కింద 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల 7,454 మంది స్టూడెంట్స్కి వారి ప్రాథమిక అక్షరాస్యతం మరియు సంఖ్యా శాస్త్రాన్ని పూర్తి చేసి అంతేకాక 24-25లో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ద సొసైటీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 7,000 మందికి స్టూడెంట్స్కి ప్రాథమిక సంఖ్యాశాస్త్రం మరియు అక్షరాస్యత తరగతులు నిర్వహించబడినది. మూడో ప్రశ్నకు అధ్యక్ష, అవును సార్, 65 పాఠశాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడింది. 26/6/2018 తేదీ గల GOMS నంబర్ 12 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీన 26/6/2018 ప్రకారం 65 కొత్త పాఠశాలలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ పాఠశాల భవనాలు మాత్రం మంజూరు చేయలేదు. 65 కొత్త సంస్థలు ప్రస్తుతం 18 పాఠశాలలు బాలికలు 8, బాలులకు బాయ్స్కి 10 అద్దె రహిత అంటే రెంట్ ఫ్రీ భవనాలు పనిచేస్తున్నాయి మరియు మిగిలినవి 47 పాఠశాలలు గర్ల్స్కి 23, బాయ్స్కి 24 ప్రైవేట్ అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. మరి ఈ సత్యసాయి జిల్లాలో రొద్దం మరియు వైఎస్ఆర్ జిల్లాలో తుండూరులో ఈ సంస్థల శాశ్వత భవనాల నిర్మాణ దశలో ఉన్నాయి. 22 సంస్థల శాశ్వత భవనాల నిర్మాణం కోసం అనువైన ప్రభుత్వం భూమికి గుర్తించింది మరియు ఎంజేపీ సొసైటీ కార్యదర్శి వివరణకు కోసం పంపించడమైనది మరియు సమాధానం అందవలసి ఉంది. మిగిలిన 41 సంస్థల కోసం శాశ్వత పాఠశాల భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూమి కేటాయించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అభ్యర్థించినాం. ధన్యవాదాలు.